ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ చదవండి. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక. నీకు మేలు జరగాలంటే చిన్న విషయం, నీకు మేలు జరగాలనుకుంటే నమ్మకం ఉంచు. రాబోయే రోజుల్లో, రాబోయే దినాలలో నా ప్రభువు మీ అందరికీ మేలు చేయనుగాక. రాబోయే రోజుల్లో మేలు కలుగుతుందని ఒక నమ్మకం ఉంచు. నా ప్రభు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. అక్కడ రాహేలు గురించి రాశారు. రాహేలు, నా పిల్లలు ఏమైపోయారు, నా పిల్లలు ఎటు చెదిరిపోయారు, చెట్టుకొకరు పట్టుకోరి, నా పిల్లలు మళ్ళీ వస్తారా, తిరిగి వస్తారా అని రాహేలు కన్నీళ్లు కార్చి విలపిస్తూ ఉంటే ప్రవచనం వస్తుంది. అమ్మా రాహేలు, నీ పిల్లల విషయమే ఏడుస్తున్నావు కదా, రాబోయే రోజుల్లో నీకు మేలు కలుగుతుంది, నమ్మకం ఉంచమ్మా, నీ పిల్లలు నీకు తిరిగి వస్తారమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న నమ్మకం ఉంచమ్మా. ఎన్నోసార్లు ప్రభు చెబుతూ వచ్చాడు, నమ్మకం ఉంచితే దేవుని మహిమను చూస్తావు. నమ్మకం ఉంచు. కొంతమంది నమ్మకం ఉండదు. అంతెందుకు, ప్రభుత్వం తిరుగుతున్న శిష్యులు కూడా నమ్మకం ఉండదు. అప్పుడు ప్రభు చాలాసార్లు బాధపడ్డాడు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీ ఎద్దుంటాను, ఈ చిన్న దయ్యాన్ని వదలగొట్టలేకపోతున్నారే, ఈ చిన్న విషయంలో మీరు అపనమ్మకంగా ఉన్నారే, అవిశ్వాసంగా ఉన్నారే, అల్ప విశ్వాసులారా అని ప్రభు ఎన్నోసార్లు బాధపడి గద్దించాడు శిష్యుల్ని. నువ్వు కనుక ఈరోజు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే నా ప్రభు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కుష్ఠవేదాలని ఇదిగో మీరు వెళ్ళండి, బాగుపడిపోతారు. ఆ మాట మీద నమ్మకం ఉంచారు. మందు రాయలా, ఏమీ వాళ్ళకి ప్రార్థన కూడా చేయాల. అయ్యా కుష్ఠవేద అయ్యా, మీరు వెళ్ళండి, బాగుపడిపోతారు. ఆయన మాట మీద నమ్మకం ఉంచారు. వెళ్తున్న మార్గంలోనే కుష్ఠవేది బాగైపోయింది. నేను స్తోత్రం కలుగును గాక. నీకు నమ్మకం ఉందా? పిల్లలు లేరు, పుట్టరా అన్నయ్యా, నమ్మకం ఉంచు. రాబోయే రోజు నీకు మేలు జరగబోతుంది. అప్పులు అన్నయ్యా కుప్పలాగా ఉన్నాయ్యా, తీరదాయా, నమ్మకం ఉంచు. దేవుడు అప్పటికప్పుడే ద్వారాలు తెరుస్తాడు. ఏం జరుగుతుందో తెలియదు. రాత్రికి రాత్రే నా ప్రభు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఆశ్చర్యకరం చేసే దేవుడు నా దేవుడు. లేనివి ఉన్నట్టు చేస్తాడు, ఉన్నవి లేనట్టు చేస్తాడు. రాత్రి నమ్మకం ఉంచు. జకర్యా గ్రంథం 9:12 చదవండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలోకి మరలా ప్రవేశించండి, రెండంతలుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హలో, బంధకములలో పడి ఉండి ఏమున్నాయంటే వాళ్ళకి బంధకాలండి. బంధకాల మధ్యలో ఉన్నారు, సమస్యల మధ్యలో ఉన్నారు, ఏమండి, చుట్టూ శ్రమల మధ్యలో ఉన్నారు, శోధనల మధ్యలో ఉన్నారు, కొలిమిలో కాలిపోతున్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక చిన్న నిరీక్షణ, ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న నమ్మకం ఉంది. నా ప్రభు ఈ బంధకాలను తెంచేస్తాడు, విడిపిస్తాడని ఒక చిన్న నమ్మకం కలిగి ఉన్నారు కనుక ప్రభు అంటాడు, మళ్ళీ మీ కోటలోకి వెళ్ళండి. మీ కోట అంటే మీ సంఘంలోకి వెళ్ళండి. సంఘంలోకి వెళ్తే ఆ నిరీక్షణ బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి నీకు రెండంతలుగా మేలు చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ బంధకాల మధ్యలో వచ్చారో, ఏ బంధకాలు నేను బంధించి ఊపిరి ఆడనీయకుండా సమస్యలు చుట్టుకుపోయి ఇక ఈ బంధకాల నుంచి బయటపడతామా, ఈ కేసుల్లోంచి బయటపడతామా, ఈ సమస్యల నుంచి మేము బయటకు రాగలుగుతామా, ఈ కార్యం జరుగుతుందా మాకు, అవసరమే లేదు. నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచు, నమ్మకం మాత్రం ఉంచు. నీకు మేలు జరగబోతూ ఉంది. మేలు జరుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆ పేతురుని వేసారు చెరసాల్లో, బంధకాల్లో బంధించారు. పొద్దున్నే చంపేస్తారు పేతురుని, తల నరికేస్తారు. పేతురు, నీకు భయం లేదా పేతురు అని అడిగితే, నాకేం భయం లేదు. ఎందుకు? నా దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు, నాకెందుకు భయం? ఆయన విడిపించడానికి, రక్షించడానికి సమర్థుడు ఆయన. మన దేవుడు విడిపిస్తాడు అండి. ఆ నమ్మకం ఆ బంధకాల నుంచి బయట తీసుకొచ్చింది. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక.